హరే కృష్ణ. ఈరోజు చాలా చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే భాగవతం అనేటువంటిది భగవత్ ప్రేమికులకి, భగవత్ అర్చకులకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వ్యాసదేవుని యొక్క అత్యున్నతమైనటువంటి రచన ఇది, అమల పురాణం. కాబట్టి ఇది ఇలాంటి ఒక కార్యక్రమంలో అందరికీ కూడా ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. దీనికి సహకరించినటువంటి భక్తులందరూ కూడా ప్రభుపాదుల వారి కృపా కటాక్షాలకి పాత్రలవుతారు, కృష్ణుని కృపా కటాక్షాలకి పాత్రలవుతారు. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయా రంధయ రంధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా అభయమభయమాత్మని భూయిష్టా ఓం శ్రోం ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయా రంధయ రంధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా అభయమభయమాత్మని భూయిష్టా ఓం శ్రోం ఓం నమో భగవతే నరసింహాయ कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. Let's welcome Vedant Chitra Prabhu, 3 loud Hari Bols. Hari Bol, Hari Bol, Hari Bol. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. మొట్టమొదటిగా ఇక్కడికి దయచేసినటువంటి వేద పండితులకి, అలాగే రకరకాల మందిరాల్లో పూజారులుగా ఉన్నటువంటి మహాశయులందరికీ కూడాను, బ్రాహ్మణులకి, అధ్యాపకులకి, ఇస్కాన్ భక్త బృందం అందరికీ కూడాను నా హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలులు. ఇప్పుడు వేదం 4 విషయాల గురించి చెప్తుంది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని చతుర్పురుషార్థాల గురించి చెప్తుంది వేదం. నువ్వు ఈ పురుషార్థాలన్నీ కూడాను చక్కగా ఎవరికి ఏది కావాలో పొందేటట్టుగా నువ్వు ఇచ్చావు. కానీ ఒక్కటి మర్చిపోయావు. ఏమిటా మర్చిపోయావు? ఇంకేముంది? చతుర్పురుషార్థాల కంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఉందా? పంచమ పురుషార్థం అని ఒకటి ఉంది. పంచమ అంటే 5. ఏమిటా 5వ పురుషార్థం? ఈ 4 పురుషార్థాల కంటే ఉన్నతమైనటువంటిది ఏమిటి? పంచమ పురుషార్థం అని అంటే ప్రేమ. ఎవరిని ప్రేమించడం? భగవంతుణ్ణి ప్రేమించడం. ఈ భగవంతుణ్ణి ప్రేమిస్తే 4 పురుషార్థాలు అవే వాటి మట్టుకు అవే వచ్చేస్తే వాటి కోసం ప్రత్యేకంగా మనం వెనకాల వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి, ఆ పని మనిషి పేరు కుముద. ఆ ఇంట్లో పనిచేసే పనామే ముందుకు వచ్చి, సార్ నా 3 నెలల జీతం వస్తుంది, నా తరఫున 3 సెట్లు ఏమని చెప్పింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇస్కాన్ రాంపల్లి వారి ఆధ్వర్యంలో ఇక్కడ భాగవతాన్ని అందరికీ కూడా పంచడానికి వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పినప్పుడు నిజంగానే ఇది ఒక మంచి కార్యక్రమము. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు, అదేవిధంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న వారందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి
ఆశీస్సులు ఉండాలని, అందరూ వారి కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండి ధర్మాన్ని అనుసరించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భక్తి వేదాంత ఇస్కాన్ వారికి, వేదిక నిర్వహించినటువంటి వారికి, ఇక్కడ వచ్చిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కలియుగంలో ప్రధానమైనటువంటి భక్తి మార్గం, ఎందుకంటే జ్ఞాన మార్గం, వైరాగ్య మార్గం అనేది వీరు అందుకోలేరు అనే ఉద్దేశంతో కొన్ని వందల సంవత్సరాల క్రితమే భక్తి జ్ఞానాన్ని వాళ్ళు మనకు సూచించడం జరిగింది. ఇస్కాన్ వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధి దశలో చందించాలని చెప్పని మరో కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అన్ని చదివితే పుణ్యం వస్తుంది, భాగవతం వింటే పుణ్యం వస్తుంది. దీనికున్న ప్రత్యేకత వినాలి, ఒకరు పెద్దలు చెప్పగా వినాలి, వింటే ఆ పుణ్యం వస్తుంది అని. 7 రోజులలో ఈ మహాభాగవత పురాణాన్ని శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు అందజేశాడే. ఎవరైనా 7 రోజులే, ఎవరికైనా 7 రోజులే. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో ఆవిష్కరించడం, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో అక్కడ ఈ మాటలు వింటున్నటువంటి ప్రహ్లాదుడు మనకు కనిపిస్తూనే ఉంటాడు. సర్వశాస్త్రాలు విచారేత పునఃపునః ఇదమేకం చ నిష్పన్నం ధ్యేయో నారాయణస్తథా అని చెప్పి వ్యాస భగవానుడు భగవత్ తత్వానికి ఇచ్చినటువంటి ప్రమాణ వాక్యం ఈ భాగవతంలోని నిరూపణ శ్లోకం. ఈ సందర్భంగా భాగవతాన్ని కనుక మనం ఆ పేరు ఉచ్చరించినా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఆ ద్వాదశాక్షరి మహామంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం అంతా కూడా అది నృసింహ స్వరూపమే. ఇస్కాన్ అనేది ఒక మతం కాదు, ఇస్కాన్ అనేటువంటిది ఒక ధర్మము. ఏం ధర్మం అది? భగవత్ తత్వాన్ని నిరూపింపజేస్తూ ఆచరింపజేస్తూ భక్తి రేవగరియసే, భక్తి మాత్రమే ముఖ్యము అని ప్రకాశించేటువంటి ఈ ఇస్కాన్ వారికి ఉన్నది. కాబట్టి ఇస్కాన్ వారంటే మనందరికీ కూడా ఈనాటి స్వర్గలోకంలోని భాగవత స్వరూపమే ఇస్కాన్ మతం తీసుకునేవారని నేను అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క మంగళాశాసనం అందజేస్తూ స్వస్తి. శ్రీమాన్ రాధేశ్యామ్ ప్రభు గారు ప్రవచనమిస్తారు. ఓం అజ్ఞానతిమిరంగస్య జ్ఞానాంజనశలాకయా చక్షుః ఉన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. भागवत सिखाता है ईश्वर को कैसे प्रेम करना. तो बहुत अच्छा काम है, क्योंकि अनेक पुजारी जो मंदिरों में भगवान की पूजा करते हैं उनको दिव्य ज्ञान प्रदान करने के लिए ये किताब काम में आएंगे. और भागवत को पढ़ भी सकते हैं, वो लोग लीलाओं को मंदिर में आने वाले श्रद्धालु भक्तों को बता भी सकते हैं पढ़कर. बहुत अच्छे काम है, मैं उनको धन्यवाद देता हूँ.
థ్యాంక్ యూ వెరీ మచ్. మన కృష్ణుడు ఆజ్ఞ లేకుంటే ఏది వెళ్ళాలంటారు. ఇది కూడా మీ అందరి చేతికి రాబోతుందంటే వారి ఆజ్ఞ ఉన్నందుకే. మీ చేతికి వచ్చిన తర్వాత రోజు సాయంత్రం మీ అనుకున్న టైంలో, మీకు ఆల్రెడీ పెద్ద స్కెడ్యూల్ ఉంటుంది, కానీ ఒక 15 నిమిషాలు ప్రతిరోజు ఓ హరికథ లాగా ఒక 5 శ్లోకాలు మైక్ మీద చదివితే ఆ కాలనీలో కానీ ఆ ప్రదేశంలో కానీ అందరికీ భగవత్ ప్రేమ ఏర్పడతాయని నా ఉద్దేశం. సో దయచేసి ఈ మాట నేను చెప్పిన మీకు మంచిగా అనిపిస్తే మీరంతా మీరే చేతులు లేపి గట్టిగా హరిబోల్ చెప్పండి. హరిబోల్ హరిబోల్ హరిబోల్. ఆ పుస్తకం తీసుకున్న ఒక ప్రతి వ్యక్తి దాన్ని ఒకసారి చదివినటువంటి జీవన సాఫల్యం అనేది వారికి తప్పకుండా కలుగుతుంది. ఈ ఇస్కాన్ టెంపుల్ వీళ్ళందరికీ కూడా శుభ ఆశీర్వచనాలు ఇస్తూ దీన్ని సుసంపన్నం చేసినటువంటి వీళ్ళందరికీ కూడా శుభ ఆశీస్సులు అందజేస్తుంది. ఈరోజు జరిగిన కార్యక్రమం అనేది అపూర్వం. ఈరోజు ఇస్కాన్ టెంపుల్ వారు యాదాద్రి క్షేత్రంలో 500 భాగవతోత్తములకు శ్రీమద్ భాగవతం 18 స్కందాలతో కూడినటువంటి భాగవతం పుస్తకాలను అందజేయడం జరిగింది. ఈ యాదాద్రి టెంపుల్కి ఈ రకంగా మేమందరం కలిసి రావడం, ఇక్కడ భాగవతం సెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఇది చాలా మంచి అద్భుతమైన అవకాశంగా అనుకుంటున్నాం మేమందరము. అంటే ఎక్కడెక్కడి నుంచో ఎన్నో టెంపుల్స్ నుంచి పూజారులు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. సైలెంట్గా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మనం ఈ భాగవతం సెట్స్ని తీసుకెళ్ళి టెంపుల్స్లో మనం ప్రాక్టికల్గా వాటిని వాడాలి అని అనుకుంటున్నారు. ఓం లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇస్కాన్ సంస్థకు అనుబంధమైన కృష్ణ చైతన్య సంఘం వారికి స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలు అందజేయాలని, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలాంటి హిందూ సమాజాన్ని నూతన ఉత్తేజంతో నింపాలని ఆ స్వామివారికి వారి తరపున, మా అందరి అర్చకుల తరపున నేను విన్నవించుకుంటూ వారికి సదా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని, ఇలాంటి 18 స్కందాల అధ్యాయాలు కూడా ప్రతి ఒక్కరికి అందజేయాలని, వారి యొక్క ఆ స్వామి వారికి ఆ శక్తిని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. భాగవతంలో ఇలా చెప్తున్నారు, తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకం అబధ్యవత్యపి నామ్నామనంతస్య గుణోంకితాన్యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః అని భాగవతంలో ఈ శ్లోకం. భాగవతం ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొస్తుంది. అందరి జీవితాల్లో అనర్థాలను నాశనం చేసి వాళ్లను భగవంతుడి వైపు మళ్ళేటట్లు చేస్తుంది. కాబట్టి ఇవాళ మనందరం కూడా ఈ భాగవత వితరణలో పాల్గొని ధన్యులమయ్యాం. హరే కృష్ణ. హరే జయ జగదీశ హరే.
భాగవత కథ చదివిన వాళ్ళకి ఆ కథ విన్న వాళ్ళకి వాళ్ళలో వచ్చిన మార్పుతోని సమాజంలో ఒక మార్పు రావాలి, శాంతి నెలకొల్పాలి అన్న ఆలోచనతో ఈ భాగవత పుస్తకాలు బ్రాహ్మణులకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి యాజమాన్యానికి సర్వదా కృతజ్ఞతలు. Thank you all so much for participating, and let's do these programs more and more. Hari Bol. Thank you. చర్చించడానికి భాగవత చర్చలో పాల్గొనడానికి కూడా మనం వారిని ప్రేరేపించాలి. ఒకటి పుస్తకాలు అందించడం, రెండవది ఆ పుస్తక చర్చలో భాగస్థుల్ని చేయడం చాలా ముఖ్యం. దానికి కూడా వారు కంకణం కట్టుకుంటున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ లాంటివి తయారు చేసి తద్వారా భాగవతం చర్చలో వారిని ఆహ్వానించడానికి వారు పూనుకుంటున్నారు. ఇది చాలా గొప్ప గొప్ప ఆలోచన. ఈ ఆలోచనలో భాగస్థులైనటువంటి మాధవ్ గోపీనాథ్ ప్రభు కానీ, లీలానంద ప్రభు కానీ, మిగిలిన వారికి సహకరించినటువంటి భక్తులందరికీ, ఈ డొనేషన్ ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇస్కాన్ హైదరాబాద్ తరఫు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు. హరే కృష్ణ. గ్రంథం కలియుగంలో ఏ పుస్తకం అయితే చదివితే తిరిగి మళ్ళీ జన్మన్నది లేదో అటువంటి శ్రీమద్ భాగవతం ఇవాళ దాదాపు ఒక 450 బ్రాహ్మణులకి అందజేయటం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ, హరే కృష్ణ. నిజమైన ధనవంతుడు ఎవరు? ధనం ఇచ్చేవాడే ధనవంతుడు. అలానే భగవంతుడి కోసం ఇచ్చేవాడే ధనవంతుడు. ఎంతో మంది ఎన్నెన్నో ఇస్తున్నాము, కొంటున్నామని చెప్తారు, కానీ భాగవతం ఇవ్వడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు నిజమైన ధనవంతులు. మా సంఘంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. అందరూ ముందుకొచ్చి ఇవాళ 434 భాగవతాలు ఇచ్చారు. ఒక్కొక్క భాగవతం చాలా ఖరీదైంది, కానీ వాళ్ళ మనసు దానికంటే ఉదారమైంది. సో ఇవాళ చాలా సంతోషమైన రోజు. చాలామందికి చేతిలో భాగవతం పెట్టాము. సనాతన ధర్మాన్ని కాపాడే ఆ బ్రాహ్మణులకు భాగవతం అందచేసాము. ప్రతి గుడిలో భాగవతం పోయింది. ప్రతి గుడిలో హరికథ నడుస్తుంది. ప్రతి గుడిలో వచ్చే వాళ్ళందరూ కూడా భాగవతమయం అవుతారు, భగవంతుని మీద ప్రేమ ఎంచుకుంటారు, సనాతన ధర్మాన్ని కాపాడతారు. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పూర్వీకుల ఆశీర్వాదాలన్నీ నిజం కావాలన్న ఉద్దేశంతో ఈ యాదాద్రి ధామంలో మేము లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఇవాళ చాలా భాగవతాలు వితరణ చేశాము. ఇస్కాన్ తరపున ఇది చేసినందుకు మాకు ఎంతో ఆనందం. ఎందుకంటే శ్రీల ప్రభుపాద మా సంస్థాపకాచార్యులు వారి సంతోషం ఏంటంటే వారి రాష్ట్ర భాగవతం ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గుడికి వెళ్ళాలి, ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కృష్ణుడి దగ్గర తిరిగి వెళ్ళాలి. హరే కృష్ణ.